ఎవరైతే క్లిప్ చూసారో ఆ బుడ్డోడు ఏజ్ వచ్చేసి 3 ఇయర్స్ నర్సరీ స్కూల్లోడు అనమాట. నేనైతే పొద్దున్నే అలా మార్కెట్కి వెళ్ళిపోయాను. ఒకసారి ఈ మేక తలకాయలను చూడండి. నాకు మేక తలకాయ అంటే ఇష్టం, అందుకే కొద్దిగా మాంసం అయితే కొట్టించుకోవడానికి వెళ్ళాను. ఫస్ట్ అయితే మనం ఇది తీసేద్దాం. అలాగా ఇది ఎందుకంత స్పెషల్ అంటే గోవా నుంచి తీసుకుని వచ్చాడు మా తమ్ముడు. ఎందుకంటే నాకు క్యూబా లీడర్, అదే మన చెగువెరా చాలా ఇష్టం అనమాట, అందుకే తీసుకొచ్చాడు. ఎలా ఉందో చూడండి. ఈరోజు మా ఊర్లోని వెంకన్నబాబు తీర్థం అనమాట. దీంతోనే వైబ్ అవుతాను ఫుల్గాని. సూపర్. ఎందుకు చెప్తున్నానంటే నేను చిన్నప్పుడు చెగువెర బొమ్మలు పిచ్చి పిచ్చిగా గీసేవాడిని. మా తమ్ముడికి చెప్పాను, ఏదో ఒకటి టీషర్ట్ ఏదో ఒకటి తీసుకురారా కావాలంటే మా వాడు ఒకటే అన్నాడు, నీకు నచ్చిన టీషర్టే తీసుకుని వస్తాను అన్నాడు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇతన్ని ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో నేను కూడా అంతే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అంటే భావాలు మనం బయట వాళ్ళతో ఎలా ఉండాలని మా తమ్ముడు తీసుకురావడంతో నాకు మొత్తం ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. మధ్యాహ్నం వీడియో అయితే చూపిస్తాను మీకు, ఓకేనా? ఐఎమ్ అండ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈ హౌస్ వచ్చేసి 4 సెంట్స్లో ఉంది, ఈస్ట్ ఫేసింగ్. ఎవరికైనా కావాలంటే మనకు ఒకసారి డిఎం చేయండి. అలాగే కాస్ట్ వచ్చేసి 30 lakhs అయితే చెప్తున్నారు. ఈరోజు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి తీర్థం అనమాట. అలా చూశాను, బయటికి వెళ్ళాను, మొత్తం చూసి అక్కడ మనకి పానకం ఎవరిస్తున్నారని చెప్పి కొద్దిగా పానకం అయితే టేస్ట్ చేశాను. అదిరిపోయిందనమాట. గోవా నుంచి తీసుకొచ్చిన టీషర్ట్ కదా, మరి అలాగే ఉంటుంది. నాకు చెగువేర అంటే ఇష్టం కాబట్టి మా తమ్ముడు అదే తీసుకుని వచ్చాడు. ఇంకా రథం విషయానికి వస్తే నేను అలా బండి వేసుకుని అలా వెళ్తుంటే నాకు ఒక మంచి విజువల్ దొరికింది అనుకున్నాను, కానీ అంతగా పెద్ద విజువల్ ఏం దొరకలేదు. కాకపోతే నేను క్యాప్చర్ చేయవలసింది క్యాప్చర్ చేశాను. పెద్ద గొప్పగా ఉండదు, కాకపోతే మీరు చూడడానికి కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. అదేనండి మా వెంకటేశ్వర స్వామి రథం. నేనైతే ఎంతో హ్యాపీగా అలా నల్లచెరువు వెళ్ళిపోయాను. నల్లచెరువు వెళ్ళిపోయినప్పుడు నాకు కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే కనిపించినాయి. చుట్టుపక్కన ఆ కొబ్బరి చెట్లు చూస్తుంటే మనం కేరళ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం కాదు మీరు, ఎందుకంటే నేను ఉండేది కోనసీమలోనే కదా. ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ పెడుతున్నాను. ఒకసారి ఈ లొకేషన్ ఎలా ఉందో చెప్పండి. అక్కడ పువ్వులు ఉన్నాయి కదా, నాకు ఎంతో బాగా నచ్చింది ఆ చెట్టు చూస్తుంటేనే. మీకు కూడా అలాగే అనిపిస్తుంది, చూసేయండి. Who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. You ain't see me activated, you better hope that you never see me agitated. I think about my actions, plan them out, evaluated. That's how I end up on the top, man, I'm calculated. My mind's a weapon, my body is the engine. I'm never second guessing, I just do. నెక్స్ట్ అలా పికిల్ ఆర్డర్స్ అయితే చూసి మొత్తం బయటకైతే పంపేసామన్నమాట. ఆర్డర్ అమలాపురం ఆవకాయ పికిల్స్ అంటే అలా ఉంటుంది మరి. ఇంకా కారు వేసుకుని బయటకు వెళ్ళిపోయాం. అలా బయటకు వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక అలా రూమ్ చేసామన్నమాట. నాకైతే రోజు కారులో తిరగందే మనకైతే ఎప్పుడు పూట గడవదు అనమాట, అందుకే బయట ఎక్కువ తిరుగుతాం. ఈలోపు మన బుడ్డోడు వెల్కమ్ చేశాడు. ఈ కుక్క పిల్లని చూసారా,
ఎలా పడుకుందో నిజంగా చూస్తుంటే నాకు మతోయింది. ఇవన్నీ నీళ్లు ముట్టెట్టేస్తున్నాయని చెప్పేసి మేము ఎంత పగడ్బందీగా పెట్టుకుంటే అది వచ్చి సింపుల్గా శుభ్రంగా పడుకుని మాకైతే సవాల్ విసిరింది మీరేం చేయలేరని. అలాగే భూతి దెయ్యం పిల్లలు ఫోన్ చూస్తే మీరు వచ్చి మీ ఫోన్ల నుంచి ఫోన్ లాగేసుకుంటా. అలా ఫుల్గా బయట తిరుగుతా నాకైతే ఒక స్వీట్ తినాలనిపించింది. మా ఊరు నైట్ టైం చాలా బాగుంటుంది. అలా ఎర్రొంద దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ దుర్గా స్వీట్ స్టాల్కి అయితే వచ్చేసాను. ఒకసారి షాపుని చూడండి. షాపుని చూస్తే మీకు అక్కడ మంచి అవైలబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి అన్నమాట స్వీట్స్. ఆ లక్ష్మీ దుర్గా స్వీట్ స్టాల్లోని మా ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా బల్క్లో ఆర్డర్స్ ఇస్తాం అన్నమాట. అక్కడ ఇవన్నీ చూస్తుంటే అక్కడ ఖర్జూరం డ్రై ఫ్రూట్ది ఏదో ఉంది కదా, దాన్ని ఏమంటారో తెలియదు కానీ దాని మీద అయితే మనసు లాగింది. వెంటనే ఒక లడ్డు తీసుకుని టేస్టింగ్ చేశాను అనమాట. అదిరిపోయింది నిజంగానే. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది.